నేను మనసా వాచ కోరుకుంటున్నా. అడిగినందుకు ఈ సభ వేదిక కాకపోయినా సరే అందరూ మనవాళ్లే కాబట్టి అడిగాను కాబట్టి చనువు తీసుకుని మీరందరూ మరొక విధంగా భావించరని అనుకుంటూ కృతజ్ఞతతో సెలవు. థ్యాంక్ యూ. హలో, ఇందాక ఒక విషయం చెప్దాం అనుకుంటూ ఎటో పోయాం ఎటో చెప్పలే. మన నక్కా విజయ్ కుమార్ గారు, విజయరామరాజు గారు నాకు బట్టి పువ్వుల కథలని ఒక పుస్తకాన్ని పోస్ట్లో పంపించారు. 4-3 కథలు చదివాను నేను. వాళ్ళ పక్కన పీఠిక కూడా చూడండి. అతనికి ఎంతమంది దానికి పీఠిక రాశారు, ఎంతమంది సహకరించారు, అతని విశ్వరూపం నాకు అక్కడ ఆగపడది. నేను మామూలుగా అంతకుముందు స్వాతి పత్రిక చదివేవాడిని. నేను వీక్లీగా రిటైర్ అయిన తర్వాత, అంతకుముందు ఆ స్వాతిని చూసేవాడిని కాదేమో. రిటైర్ అయిన తర్వాత కాలక్షేపం కోసం ఆ స్వాతి పేపర్ తెచ్చుకునేవాడిని. దాంట్లో వంశీ కథలని ఉండేవి. ఆ వంశీ కథలు గోదావరి కథలు. ఇతను బట్టిపోలు కథలని రాసేవాడు. మన కృష్ణా తీరం కథలు ఎంత చక్కగా ఉన్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. మన విజయరామరాజు మన పిల్లవాడు ఎంత గొప్పడవుతే మనకు ఎంత సంతోషంగా ఉంటుందో, నక్కా విజయరామరాజుని చూస్తే నాకు అంత గర్వకారంగా ఉంది. ఈశ్వర ప్రసాద్ని చూసినా, ఇంకా మన వాళ్ళు ఆర్కిటెక్చర్ ఇందాక ఆయన చూశాడు. అక్కడెక్కడ నేను ఇన్ని వేల ఎకరాలు సస్యశ్యామలం చేశాను రాంప్రసాద్. మరి ఎంత ఆణిముత్యాలు ఉన్నారు మనకు. ఆ నక్కా విజయరామరాజు గారు ఒక కథలో ఏదది కమెండబుల్ సర్టిఫికేట్ అని అనుకుంటా, హైలీ కమెండబుల్ సర్టిఫికేట్, దాంట్లో చక్కగా అసలు మన స్కూలు వాతావరణాన్ని, మీరు చదివారో లేదో, ఎంతమంది చదివారు ఆ కథ నాకు అర్థం కాలేదు. దాంట్లో వాళ్ళిద్దరు పాపం నా అటెండర్స్ ఇద్దరు, నేను గుర్తుకు పెట్టుకుంటా కానీ అందరికీ అతను ఎట్లా గుర్తుపెట్టుకున్నాడు, మహబూబు సోమయ్య, వాళ్ళిద్దరూ ఏమేమి నోటీసులు తెచ్చేది, లెక్కల నోటీస్ వస్తే మాస్టర్ వెంకటేశ్వరరావు గారు ఎట్లా మాట్లాడతారు, ఆయన అంతే, ఆయన సబ్జెక్ట్లో లీనమైపోయాడంటే నోటీసులు గెలిచి జాన్తోనే పో అంటాడు కూడా. సరే, ఆయన సంగతి నాకు తెలుసు కాబట్టి ఎందుకు పక్క దాగిపో అనేవాడిని కూడా. అట్లా అతని నేచరు. ఆ తర్వాత నా రూమ్కి వచ్చినట్టు మా డ్రాయింగ్ మాస్టర్ పేరు, హెడ్ మాస్టర్ గారు వక్కబడిన నాకు స్కూలు పేరు నా పేరు వాడాడు, నా పేరు ప్రతిష్టలు అయిపోయిన తర్వాత దాంట్లో అనగాని భగవంతరావు గారు మినిస్టరు, అసలు మన స్కూల్ వాతావరణం మొత్తం తీసుకొచ్చి దాంట్లో హైలైట్ ఏంటో తెలుసా, అనగాని భగవంతరావు గారు ఆశీర్వదించారు, గొప్పవాడు అన్నావు, బాగానే ఉన్నాడు. హెడ్ మాస్టర్ గారు బాగా మా స్కూల్ చరిత్ర అన్నావు, బాగానే ఉన్నాడు. అది అసలు హైలైట్. మరి ప్రెసిడెంట్ గారు గుప్తా గారి పేరు కూడా రాసి నాకు అశోక పెన్ ఇచ్చాడు. ఇవన్నీ జరిగినాయే అసలు. కాకపోతే కొంత కవి కాబట్టి స్వకల్పనం లేకుండా ఉండు, ఇవన్నీ జరిగినాయి. అసలు నాకు దీంట్లో తప్పేందో నాకు తెలియలే. అన్నీ రాసి కొసమెరుపుగా వాళ్ళ నాయనమ్మ, మేమంతా హలో హలో అన్నాం, వాళ్ళ నాయనమ్మ ఏం చేసింది, 10 మందికి జోరు పోసింది, 10 మందికి పరమాన్నం పంచిపెట్టింది, మెచ్చుకుంది. అతను అది చెప్పాడు. వాళ్ళ హైలీ రికమెండబుల్ సర్టిఫికెట్ ఈజ్ వాళ్ళ నాయనమ్మ. వాళ్ళ నాయనమ్మని ఎంత పొగిడాడు. వాళ్ళ నాయనమ్మ నేచర్ అంతే. మనం చెప్తాం. అసలు ఆ కథలో మన స్కూలు వాతావరణాన్ని కాకుండా ఒక చెప్పవలసిన విషయాన్ని, అసలైన ప్రేమ అంటే ఏమిటో దాంట్లో నాకు బాగా ఆగపడ్డది. ఇక రేపటి నుంచి అతని కథలు కానీ ఆ నవ్య ముందు అర్జెంటుగా నేను నవ్య కొనాలనుకుంటున్నాను. నవ్య పేపర్ కొనాలంట. నీది ఏది ప్రచురించినా దయచేసి నాకు ఒక కాపీ పంపించండి, దాని డబ్బులు తీసుకుని నాకు అభ్యంతరం లేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈశ్వర్ ప్రసాద్ ఒక నేను నాకు కొంచెం లైట్ ఆస్తమా ఉంది, ఇట్ ఈజ్ అండర్ కంట్రోల్. నేను గుంటూరులో డాక్టర్ దగ్గర చూపించుకుంటుంటాను. మొన్న ఒకసారి నాకు మెట్లు ఎక్కువ వస్తుందా, ఆయాసం వస్తుందా అంటే అక్కడ లోకల్ డాక్టర్స్ ఏమన్నారంటే, ఏందా 70 ఏళ్ళు ఆయాసం రాకుండా ఉంటుందా, మాకు రావట్లేదా అన్నారు. సరే, ఆయన మా డాక్టర్ ఆయన 60 దాటిన తర్వాత మనం ఎప్పుడు కూడా అప్పుడప్పుడు కార్డియాలజిస్ట్ని కలవడం మంచిదంటే, మీకు ఎవరైనా తెలిసిన కార్డియాలజిస్ట్ ఉన్నాడు, మా వాడు ఉన్నాడు, ఎక్కడెక్కడో ఏలూరులో ఉన్నాడు, అక్కడెక్కడ పోతాలే, ఇక్కడే పోతాలే అన్న. అది గుంటూరులోనే ఆ కార్డియాలజిస్ట్ దగ్గరికి పోవటం, యు ఆర్ ఓకే, హార్ట్ ప్రాబ్లం ఏ లేదని చెప్పడం. అప్పుడు గుర్తొచ్చాడు వాడు, మా వాడి దగ్గరికి పోదాం అనుకున్నా. అది ఏలూరులో ఉన్నాడు. అదే గుంటూరులో ఉంటే తక్కనగా పోయేవాడిని. ఏలూరు అంటే ఈ చిన్న పరీక్ష ఏలూరు దాకా ఎక్కడ పోతాలే అని నేను గుంటూరులో చూపించుకున్నా. హార్ట్ ప్రాబ్లం లేదు, అదే సంతోషం. ఆడు 600-700 తీసుకున్నాడు, మనకేం ప్రాబ్లం లేదు కదా, ఇంకేంది మనవాడితో పని పడలేదు కదా అనుకున్నా.
సరే ఏదైనా పని పెడితే మన వాడిని ఇస్తాం. మనకి ఏదైనా పని వస్తే మా వాడిని అడిగితే చాలు, చక్రవర్తిని ఏంటయ్యా మన ప్రాబ్లం ఇది, ఎవడన్నా ఉన్నాడంటే ఇగో ఈ డిపార్ట్మెంట్ ఇటు ఉన్నాడండి, ఈ డిపార్ట్మెంట్లో ఇడున్నాడు. అసలు ఎందుకంటే నీకు ఏదన్నా పని వచ్చిందంటే నాకు చెప్పండి, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో నేను చెప్తాను అంటాడు. అంత చొరవ ఉంది మనవాడికి. నేను అట్లా పోతుండే కానీ ఎక్కడెక్కడ ఉంటారో నేను ప్రత్యేకంగా నాకు తెలియదు. వాళ్ళంతా కొంతమంది నా దగ్గరికి వచ్చి నమస్కారం మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. థ్యాంక్ యూ. ఇది నేను చెప్పాలనుకున్నది. నక్కా విజయరామరాజు గారి గురించి ఇందా చదవాలనుకున్నా. అతని కథలు నేను 4 చదివా, 4 నాకు చక్కగా నచ్చినాయి. ఆ పక్కన వాళ్ళు పీఠికలు ఇచ్చింది చూసా. అసలు ఇంత కవి మనకు ఉన్నాడా, మన స్టూడెంట్ ఇంత గొప్పవాడా అనిపించింది. మన పిల్లవాడు ఇప్పుడు మా అబ్బాయి 13 లక్షలు తీసుకుంటే నాకు ఎంత గొప్ప ఉందో నేను అనుకున్నా. నేను మంచి కారు కొనుక్కోవాలని, బెంగ్లా కొనుక్కోవాలని, అవన్నీ నా కొడుకు చేశాడు. నాకు సంతోషంగానే ఉంది. అట్లానే ఇప్పుడు మన అబ్బాయి మన విజయరామరాజు కూడా చక్కటి వాడాడు. మరి చూడండి, అది సరే మనకి ఇప్పుడు దాకా లేదు ఆర్కిటెక్చర్, అది ఎక్కడ చేశాడు, అది మనాడు చూడండి. అబ్బో ఏం చెప్పాడు వాడు, ఎన్ని డిగ్రీలు చూశాడు, అన్ని డిగ్రీలు చేశాడు. మరి సాధారణమైన విషయం. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫైనల్గా మన గురువులకి సన్మానం చేసేంత టోళం కాదు కానీ సత్కరించుకుందాం. సన్మాన కార్యక్రమానికి ఎన్ఎస్ మాస్టర్ గారు ఒప్పుకోరు, మాకు గతంలో అనుభవం ఉంది. మనం జస్ట్ మన స్టూడెంట్స్ తరఫున చిన్నగా జ్ఞాపికలు ఇచ్చి సత్కరించుకుందాం. ఈ సన్మాన కార్యక్రమం కాదు. అయితే ఈ 1973 బ్యాచ్ తరఫున స్టూడెంట్ తరఫున టీచర్ సైడ్ కొంత మేము ఆలోచించి కొంత అమౌంట్ని ప్రకటిస్తానికి సిద్ధమయ్యారు. మా మిత్రులందరూ కూడా అది మీకు తెలియజేయమన్నారు. తప్పకుండా మన తరపున కూడా టీచర్ సైడ్కి కొంత ఫండ్స్ అరేంజ్ చేయడానికి సిద్ధమయ్యారు మన మిత్రులు. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ చిన్న అలాగే పాపారావుని ఎన్ఎస్ మాస్టర్కి ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను. అలాగే చక్రవర్తి మాస్టర్ గారికి డాక్టర్ నక్కా విజయరామరాజు వచ్చి కానుకలు అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే భట్టు వామాశ్వరరావు, వి రాంప్రసాద్, ప్రసన్న కుమార్ శాల్వా అందించవలసిందిగా కోరుతున్నాను. ఎన్ఎస్ మాస్టర్ గారికి వామాశ్వరరావు చేతులు పెట్టుకోండి సార్.
हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंग तव शुभ नाम जाने तब शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय